లంకలో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. లాస్ట్ 9 days మొత్తం హిల్ స్టేషన్స్, మౌంటైన్స్, వాటర్ ఫాల్స్ తిరిగిన. ఇప్పటి నుంచి మొత్తం బీచెస్, ఇక చిల్లు వైబ్స్. శ్రీలంక సౌత్ కోస్ట్ లో వెల్గామా, మెరిసా, గాల్లో చూడాల్సిన బెస్ట్ బీచెస్ అండ్ ప్లేసెస్ చూపిస్తప్ప. పొద్దుగాల లేచి ఫ్రెష్ అయ్యి గాల్ ఫోర్ట్ కి బస్ ఎక్కిన. బీచ్ సైడ్ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ గాల్ ఫోర్ట్ కి రీచ్ అయ్యి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన. గాల్ ఫోర్ట్ లో శ్రీలంక హిస్టరీ చాలా ఉంటది. డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు అందరూ డెవలప్ చేసిన కన్స్ట్రక్షన్ అంతా కనిపిస్తది మనకి. స్ట్రీట్స్ బాగుంటాయి, ఓల్డ్ కార్స్ కనిపిస్తాయి, వింటేజ్ వైబ్ ఉంటది, ఫుడ్ కోర్ట్స్, షాపింగ్ కూడా ఉంటది. ఈ ఫోర్ట్ లో 3 మ్యూజియంస్ ఉంటాయి. ఈ మ్యూజియంస్ తిరిగి కూడా హిస్టరీ అంతా తెలుసుకోవచ్చు. నాకు తెలిసిన హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాంగ్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఒకసారి, లింక్ బయోలో ఉంది. సరదాగా అట్లా హ్యాపీగా ఒక 2 hours తిరిగి ఒక జ్యూస్ తాగి టుక్ తీసుకొని చక్కగా జంగిల్ బీచ్ కు వచ్చిన. చిన్న ట్రెక్కింగ్ ఉంది, జస్ట్ 15 minutes అంతే. చాలా చిన్న బీచ్ ఇది, కానీ తోపు ఉంది, నీట్ గా ఉన్నాయి వాటర్, మంచిగా స్విమ్మింగ్ చేయొచ్చు అండ్ డీప్ నేచర్ లో ఉంది. తక్కువ క్రౌడ్ ఉన్నారు. ఇట్లాంటి ప్లేసెస్ లో ఎంతసేపు కూర్చున్నా సరిపోదు. నాకైతే కొంచెం టైం స్పెండ్ చేసి బీచ్ దగ్గరే ఒక టెంపుల్ ఉంటే అది కూడా దర్శనం చేసుకొని మళ్ళా టుక్ తీసుకొని చక్కగా తాల్పే బీచ్ కి వచ్చిన. ఈ బీచ్ చాలా స్పెషల్. నేచురల్ గా ఫామ్ అయిన స్విమ్మింగ్ పూల్స్. అక్కడక్కడ మొత్తం ఒక స్ట్రక్చర్ లాగా పూల్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా మంది స్విమ్మింగ్ చేస్తున్నారు, కానీ హెవీ వేవ్స్ వస్తున్నాయి. విచిత్రంగా అనిపించింది ఈ తాల్పే బీచ్ మాత్రం. అట్లా కొంచెం ముందుకు పోతే ఉయ్యాల ఉంది. ఇట్లా చాలా ఉయ్యాలలు ఉన్నాయి. 100 rupees per person అంట, కానీ మేము పైసలు కట్టకుండానే ఊగినాం. అట్లా కొంచెం సేపు టైం పాస్ చేసి బస్ ఎక్కి మెరిసాకి వచ్చి లంచ్ చేసిన. బిర్యానీ చాలా బాగుంది, కానీ కాస్ట్ ఎక్కువ. మెరిసాలో చూడాల్సిన ప్లేసెస్ నెక్స్ట్ వీడియోలో చెప్తా, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.